హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియో చూసాం కదా, అది కంటిన్యూషన్ అన్నమాట. ఈ వీడియో అనేది నేను ఫస్ట్ పైప్ లైన్స్ రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత నేనైతే సో ఏంటి అనేది డీటెయిల్ గా మాట్లాడతాను అన్నమాట. ఎందుకంటే ఇది ఒక 15 minutes దాకా టైం తీసుకుంటుంది కాబట్టి. ఓకే. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే, మనం కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఒక వర్క్ స్పేస్ లో. ఆ ఐటమ్స్ అన్ని కూడా మనం ఎన్నిసార్లు స్కెడ్యూల్ అయింది అంటే ఎన్నిసార్లు రన్ అయింది, లైక్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, మాన్యువల్ గా కావచ్చు, స్కెడ్యూల్ కావచ్చు, ఎన్నిసార్లు ఎగ్జిక్యూషన్ అయింది అనేది మనం డీటెయిల్ గా క్యాప్చర్ చేసి ఒక టేబుల్ లో స్టోర్ చేయడం జరిగింది. ఓకే. ఆ వీడియో మీరు కూడా చూసారు. సో ఇదేంటిదంటే, కాకపోతే అక్కడ స్టోర్ చేసినప్పుడు అది ఏ వర్క్ స్పేస్ అర్థం కాదు, అండ్ ఆ ఐటమ్ నేమ్ ఏంటో అర్థం కాదు, ఐటమ్ టైప్ కూడా అర్థం కాదు అన్నమాట. ఓకే. అలాంటప్పుడు మనకి ఏదైనా ఫెయిల్ అయితే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎందుకంటే చాలా వర్క్ స్పేస్ నుండి చాలా ఐటమ్స్ రన్ అవుతుంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఈ పర్టికులర్ వర్క్ స్పేస్ లో ఈ ఐటమ్ నేమో ఐటమ్ అనేది తెలిసినా సరే, ఐటమ్ నేమ్ తెలిస్తే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు మనం అన్నమాట. ఓకే. సో దానికోసం నేను అడిషనల్‌గా కొంచెం వర్క్ అయితే చేయాల్సి వచ్చిందనమాట. అది ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది కంప్లీట్‌గా రన్ అయ్యేదాకా నేను వెయిట్ చేస్తాననమాట. ప్రీవియస్ వీడియోలో మనం ఒక 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ లూప్ ఇటరేట్ అయ్యేంత వరకు స్టార్ట్ చేశాం కదా! బట్ ఈ వీడియోలో కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఉంటది. ఐ థింక్ అది ఒక 15 మినిట్స్ పైనే ఉంటదనమాట. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే. సో ఇక్కడ ఏం చేశానంటే మీకు చూపిస్తాను. లైక్ వస్తదా? ఓకే. ఇక్కడ 6 ఐటమ్స్ ఉన్నాయని చెప్పే కదా! ఫస్ట్ ఈ ఐటమ్స్ అంతా కూడా ఒక డేటా ఫ్రేమ్ కింద తీసుకున్నాను. ఓకే. మీరు చూడొచ్చు. సెలెక్ట్ డిస్‌ప్లే నేమ్, ఐడీ, టైప్, వర్క్ స్పేస్ ఇయంతా ఓకే. ఏదైతే షెడ్యూల్ ఇన్ఫర్మేషన్ అనే టేబుల్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక డేటా ఫ్రేమ్‌లో తీసుకున్నాను. సో దాని తర్వాత మనకి ఇక్కడ డేటా ఫ్రేమ్ అంటే ఈ ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకి అవుట్‌పుట్‌లో వస్తున్నాయి కదా! ఆ వచ్చిన వాటిని మళ్ళీ ఇంకో డేటా ఫ్రేమ్ తీసుకున్నాను. చూడొచ్చు. ఈ రెండిటిని జాయిన్ చేస్తున్నానన్నమాట. ఓకే. చూడొచ్చు. డీఎఫ్ డాట్ జాయిన్ టెంప్ డీఎఫ్. ఓకే. ఏదైతే ఇక్కడి నుంచి వస్తుందో దాన్ని అండ్ ఈ డేటా ఫ్రేమ్‌ని ఈ రెండిటిని జాయిన్ చేస్తున్నాను. దేన్ని బేస్ చేసుకొని, ఐటెమ్ ఐడీ అనే కాలమ్ బేస్ చేసుకొని ఎలా ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. ఓకే. సో దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది ఏంటనేది కూడా. ఓకేనా? సో, దాని తర్వాత మనకు కావాల్సిన కాలమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఫైనల్‌గా ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. ఓకే. ఇది. సో, అర్థమైంది గదా! సో, సో, ఇప్పుడిక్కడ మనకి క్లియర్ కట్‌గా తెలుస్తుందనమాట ఏంటనేది కూడా. అంటే ఆ పర్టిక్యులర్ ఐటెమ్ పేరేం పేరు, టైప్ ఏంటిది, అండ్ ఏ వర్క్ స్పేస్‌కి సంబంధించిందనేది గూడా సో, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి టేబుల్‌లో స్టోర్ అవుతుంది కాబట్టి ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, డీబగ్ చేయడం కానీ చాలా వరకు ఈజీ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు లెట్ మీ చెక్. చూడండి, ఒకటి సక్సెస్ అయిందన్నమాట. సో, రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. ఇదే కదా! ఓకే. లెట్స్ సీ. ఓకే. 16 రికార్డ్స్ ఉన్నాయి. మీరు చూస్తే టైప్ ఏంటిది? సో, డేటా పైప్‌లైన్. పేరేం పేరు? ఈ డేటా పైప్‌లైన్ పేరు సేల్స్‌లో. ఐటెమ్ ఐడీ ఏంటిది? అండ్ ఏ వర్క్ స్పేస్. ఓకే. ఈ 4 ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది ఏమైనా ఫెయిల్ అయినా సరే, ఓకే. ఇది షెడ్యూల్, మాన్యువల్ ఒక్కోసారి ఫెయిల్ అవుతున్నాం కదా! ఫెయిల్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ వర్క్ స్పేస్‌కెళ్ళి ఆ ఐటెమ్‌ని ఓపెన్ చేసి ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి అనేది కూడా మనం డీబగ్గింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. సో ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వాలా? ఇంకా 5 ఉన్నాయన్నమాట. సో, టోటల్‌గా 6 ఐటెమ్స్ అయితే ఉంటాయి. సో, లెట్స్ స్టార్ట్. లైక్ డేటా పైప్‌లైన్, నోట్‌బుక్, కాపీ జాబ్, డేటా ఫ్లో జంప్ ఇయన్నీ కూడా నేను ట్రిగ్గర్ చేశానన్నమాట. ట్రై టు రిఫ్రెష్. ఓకే. సెకండ్ వన్ ఈస్ గోయింగ్ ఆన్. చెప్పా కదా! ఇదైతే టైం తీసుకున్నది. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, కాకపోతే నేను అన్ని కూడా డెమోన్‌స్ట్రేషన్ చేయడం కోసమే ట్రైన్‌కి వెళ్ళొచ్చు.
ఇంకా నేను ఫర్దర్గా వన్ మోర్ స్టెప్ తీసుకెళ్ళొచ్చు అనమాట. అంటే ఏదన్నా రన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎండ్ టైం రాదన్నమాట. సో ఎండ్ టైం రానప్పుడు మనం నల్స్ని పే చేసుకొని ఏదైతే ఎండ్ టైం నల్ ఉందో దాన్ని బట్టి మనం లైక్ ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేయొచ్చు, ఎక్కువ టైం తీసుకుంటుంటాం. ఓకే, సో లాంగ్ రన్నింగ్ డేటా పైప్లైన్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు, అలా కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉంటే జస్ట్ మనం ఏంటంటే ఆలోచించాలి. ఓకే, సో జస్ట్ వీ నీడ్ టు థింక్ ట్వైస్, సో దట్ మనకి రకరకాల సినారియోస్ అనేది వస్తుంటాయి అన్నమాట. ఓకే, చాలా ఉంటాయి. లైక్ ఫెయిల్యూర్ రిలీజ్ని ఏదైతే ఫెయిల్ అయినా వాటన్నిటిని ఈమెయిల్ ట్రిగ్గర్ చేయొచ్చు, లేకపోతే లాంగ్ రన్నింగ్ వాటిని ట్రిగ్గర్ చేయొచ్చు. దెర్ ఆర్ సో మెనీ పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. జస్ట్ వీ నీడ్ టు థింక్ ప్రాపర్లీ. సో దీన్ని మనం మన ప్రాజెక్ట్లో ఇంటిగ్రేట్ చేసి జస్ట్ యూస్ లాగా చేసి ఎంతవరకు మన ప్రాజెక్ట్ యూస్ఫుల్ అవుతుంది అనేది కూడా ఆలోచించవచ్చు. లైక్ కస్టమ్ లాయింగ్ కావచ్చు, స్కెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏపీఎస్ కావచ్చు, చాలా ఉంటుందండి మనం నేర్చుకుంటే. బట్ కొంతమంది ఫోకస్ చేస్తారు, అందరు కూడా. సో చాలా మందికి ఏం ప్రభావం అనిపించవచ్చు, బట్ కొంతమందికి అయితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అన్నమాట. ఓకే, సెకండ్ వన్ ఇస్ సక్సెస్. లెట్స్ సీ, రిఫ్రెష్. ఓకే, ఇందాక 16 ఉన్నాయి, ఇప్పుడు 29. చూసుకోవచ్చు నోట్బుక్ అండ్ సో డేటా పైప్లైన్. ఇక్కడ డిస్ప్లే నేమ్ వచ్చేసరికి ఓకే, ఏ నోట్బుక్ ఏ డేటా పైప్లైన్. అండ్ ఇక్కడ ఫెయిల్యూర్ రీజన్స్, కొన్నిటికో బ్లాంక్ ఉంది, కొన్నిటికో ఫెయిల్ అయింది అనమాట. అలానే ఇక్కడ కూడా స్టేటస్ కూడా చూసుకోవచ్చు, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అలానే ఇక్కడ కూడా సో మాన్యువల్ గా రన్ చేస్తారు, షెడ్యూల్ చేస్తారు అనేది కూడా. స్టిల్ గోయింగ్ ఆన్. చెప్పగా అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 15 minutes. సో థర్డ్ వన్. ఓకే, ఐ థింక్ క్లోజ్ టు ఎండ్. సో ఇదన్నమాట ఫైనల్ చేంజెస్ అన్న మనం చేసింది. స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, స్టిల్ గోయింగ్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇందాకది 228, 213. ఓకే, సో ఇది కూడా సక్సెస్ అయింది. 3 రిఫ్రెష్ చేద్దాం. 29 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఓకే, సో మీరు చూడొచ్చు కౌంట్ అనేది మారింది అనమాట. ఓకే, ఇక్కడ వస్తే నోట్బుక్ డేటా పైప్లైన్ రెండే ఉన్నాయి, కానీ డిస్ప్లే నేమ్లో సో డేటా వేరస్ డిడబ్ల్యూ అంటే ఈ రెండు కూడా నోట్బుక్స్, ఇది వచ్చేసరికి డేటా పైప్లైన్ అనమాట. ఇది ఎలా చెప్తున్నారంటే నేను క్రియేట్ చేశాను కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే ఎలాగైనా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి నోట్బుక్ ఉంది, అండ్ ఎక్కడ నోట్బుక్ ఉంది, ఇక్కడ డేటా పైప్లైన్ ఉంది. ఇట్స్ వెరీ ఈజీ అనమాట. ఇలా మనకి ఏంటంటే సో ఏమేమి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ఏంటనేది కూడా మనకైతే తెలుస్తుంది అనమాట. సో ఐ థింక్ ఫోర్త్ వన్ ఈస్ గోయింగ్ ఆన్. సో కాపీ జాబ్ ఉంది, అండ్ డేటా ఫ్లో జెన్ 2 ఉంది, ఇంకో డేటా పైప్ లైన్ ఇంకా 3 అనేది పెండింగ్ ఉన్నాయి. రిఫ్రెష్. ఓకే, ఇంకా 7 minutes అయితే ఉందన్నమాట. చాలా వరకు చూడరు, అది వేరే విషయం. ఇదంతా ఏంట్రా బాబు అనిపిస్తుంది వాళ్ళకి. బట్ ఓన్లీ ఒకే ఒక ప్రాబ్లం నేను ఐడెంటిఫై, అంటే ప్రాబ్లం అని కాదు. సో ఇక్కడ ఏపీఐ లెవెల్లో ఏదన్నా లైక్ స్పెసిఫిక్ డేట్ రేంజ్ అలాంటిది అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అన్ని రికార్డ్స్ మనకు అవసరం లేదు. ఇప్పుడు 1 month బ్యాక్ హిస్టరీ వీ డోంట్ నీడ్ ఇట్. ఓకే, సో లాస్ట్ 5 days అది చాలు అనమాట. అలాంటి కేసెస్లో దాన్ని ఎలా చేయాలనేది కూడా మనకి ఇప్పుడు ఛాలెంజ్ అనమాట.
సో 2 minutes అవుతుంది కదా. సో ట్రై టు రిఫ్రెష్. సో మామూలుగా మీరు ఐ థింక్ ఎక్కడికి చూపిస్తాను. సో ఇది కదా నేను చేసిన, నేను కూడా క్లోజ్ చేస్తాను, మీకు చెప్తాను ఏంటంటే. ఓకే. సో మానిటర్ ఇక్కడ మీరు చెక్ చేస్తారన్నమాట. అంటే ఏమేమి రన్ అవుతున్నాయి, ఏమేమి ఫెయిల్ అవుతున్నాయి ఏంటి అని మీరు చూడండి. సో చూస్తున్నారు కదా, ఈ నోట్బుక్ స్టార్ట్ టైము, ఎవరు సబ్మిట్ చేశారు, లొకేషన్ ఏంటిది, లొకేషన్ మొత్తం అనమాట, వర్క్ స్పేస్ నేమ్, యాక్టివిటీ నేమ్, ఇవన్నీ కూడా అనమాట. ఓకేనా. సో ఎన్ని ఏపీఎస్ కాల్ చేస్తున్నాను, జాబ్ స్కెడ్యూల్స్ ఉన్నాయి నోట్బుక్స్. ఓకేనా. అంటే బిహైండ్ ద సీన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనమాట. ఇలా ఉంటది అనమాట. ఓకే. సో ఇంత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం తీసుకొని ఒక టేబుల్ స్టోర్ చేస్తాం. మీరు చూసుకోవచ్చు, లోడ్ అవుతుంది. అది ఎవరు సబ్మిట్ చేశారు అనేది రావటం లేదనమాట. ఐ థింక్ అది. సో రన్ బై ఇది ఒక్కటి మిస్ అయింది. దాని తర్వాత పారామీటర్స్ అనేది లేదు. కొంత కొంత ఇన్ఫర్మేషన్ ఏపీఎల్ ఇంకా రావటం లేదు. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ మైక్రోసాఫ్ట్ వర్క్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. ఓకే. సో ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ వర్క్ చేస్తుంది, నో డౌట్ అన్ దట్. ఓకే, 4 సక్సెస్. లెట్స్ 54 కదా, ఇప్పుడు చూద్దాం. రిఫ్రెష్. ఓకే, 91. సో మీరు చూడొచ్చు ఇప్పుడు. సో కాపీ జాబ్, నోట్బుక్ డేటా పైప్ లైన్, అలానే ఇక్కడ కూడా. సో డైలీ కాపీ లోడ్, డిడబ్ల్యూ లోడ్ మారుతున్నాయి కదా. ఓకే, ఇది వచ్చేసరికి కాపీ జాబ్ అనమాట. సో దాని తర్వాత డేటా ఫ్లో జెంట్ ఉంది, ఇంకొక డేటా పైప్ లైన్ కూడా ఉంది. మొత్తం 6. సెకండ్, ఫిఫ్త్ వన్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఫిఫ్త్ వన్ కూడా సక్సెస్. 91 ఉన్నాయి కదా, ఇప్పుడు చేంజ్ అవుతుంది చూద్దాం. రిఫ్రెష్. ఓకే, 107. సో డేటా ఫ్లో జెంట్ చూసారు కదా, డేటా ఫ్లో జెంట్. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఉంది. సో ఇది కూడా ఇన్ ప్రోగ్రెస్. ఇంకొక 1 minute అయిపోతుంది. సో 4 టైప్స్ అయితే వచ్చినాయి: డేటా ప్రొజెంట్, కాపీ జాబ్, నోట్బుక్ డేటా పైప్ లైన్, అండ్ సో డిస్ప్లే నేమ్ కూడా 1 2 3 4 5 ఇంకోటి రావాలా 6 అనేది. సో ఐ థింక్ 1 minute 20 seconds కదా, ఇంకొంచెం ఐ థింక్ 1 minute అయితే ఇది సక్సెస్. ఇంకా ఏమేమి పారామీటర్స్, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తే చూడాలి అది ఎంతవరకు మనం గ్యాదర్ చేయగలుగుతాం. ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏది మీద ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. సో 1 minute 50 seconds. No, 10 seconds I think. ఎక్కువ టైం తీసుకోదు. సో 16.
ఓకే, సక్సెస్ అయింది టోటల్గా 14 మినిట్స్. సో ఇప్పుడు 107 కదా, లెట్స్ దట్ రిఫ్రెష్. అది రిఫ్రెష్ అవ్వలేదండి. రైట్, లెట్ మీ డూ వన్ మోర్ టైం. రిఫ్రెష్. చూడొచ్చు. సో కౌంట్ అనేది మారింది కదా. సో ఇది ఇంకో డేటా పైప్ లైన్ చూస్తారు కదా. ఇక్కడ డేటా పైప్ లైన్, డేటా ఫ్లో జెంట్. సో డేటా ఫ్లో జెంట్ అండ్ కాపీ జాబ్. సో దాని తర్వాత ఏమొస్తుంది, నోట్బుక్. అండ్ సో ఇది కూడా నోట్బుక్, మళ్ళీ డేటా పైప్ లైన్. సో చూసారు కదా, ఇక్కడ మనకి 6 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మినిట్ షెడ్యూల్, సేల్స్ డిఎఫ్ఓ, డైలీ కాపీ లోడ్, డిడబ్ల్యూ లోడ్, గెట్ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్, సేల్స్ లోడ్. ఇక్కడ చూస్తే మనకి సో 4 ఐటమ్స్, అలానే ఐటమ్ ఐడి కూడా చూడొచ్చు, 4 ఉంటాయి. అండ్ వర్క్ స్పేస్ అనేది ఒకటే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ సో స్టేటస్ కావచ్చు, ఇమెయిల్ టైప్ కావచ్చు, ఫెయిల్యూర్ రిజల్ట్స్ కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం అయితే సో ఒక టేబుల్లో స్టోర్ చేసి ఫర్దర్గా మీకు ఏదైనా కావాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.